సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై మొదటిసారి స్పందించారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఆమె ఫుల్ స్టాప్ పెట్టారు. ధనుష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మృణాల్ మాట్లాడుతూ, ధనుష్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే అని వివరించారు. తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ పుకార్లన్నీ నిరాధారమైనవని మృణాల్ కొట్టిపారేశారు. గత కొద్ది కాలంగా పలు కార్యక్రమాల్లో ధనుష్, మృణాల్ కలిసి కనిపించడంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్ర స్క్రీనింగ్ కు ధనుష్ హాజరు కావడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి. దీనిపై మృణాల్ వివరణ ఇస్తూ, ఆ కార్యక్రమానికి ధనుష్ ను అజయ్ దేవగన్ గారు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకే ధనుష్ వచ్చారు. దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు అని కోరారు. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ముందు ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే సినిమా ర్యాపప్ పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. ఈ 2 సందర్భాల్లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా మృణాల్, ధనుష్ సోదరీమణులను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. కాగా 2022లో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వైవాహిక బంధానికి ధనుష్ ముగింపు పలికిన విషయం తెలిసిందే. వారికి యాత్ర, లింగ అనే 2 కుమారులు ఉన్నారు. తాజా వివరణతో ధనుష్తో తనకున్న బంధంపై వస్తున్న ప్రచారానికి మృణాల్ తెరదించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.